క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. లేవియా కాండము 18వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉన్నది. మొదటి 5 వచనాలు మనం చదవాలి. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నేను మీ దేవుడైన యెహోవానని నీవు ఇజ్రాయేలుతో చెప్పుము. మీరు నివసించిన ఐగుప్తు దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. నేను మిమ్మల్ని రప్పించుచున్న కనాను దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. వారి కట్టడలను బట్టి నడవకూడదు. మీరు నా విధులను గైకొనవలెను, నా కట్టడలను బట్టి నడుచుకున్నటకు వాటిని ఆచరింపవలెను. మీ దేవునకు నేను యెహోవాను. మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను. వాటిని గైకొనువాడు వాటి వలన బ్రతుకును. నేను యెహోవాను. ఈ 5 వచనాలే కాక ఈ అధ్యాయం అంతా చదువుతున్నప్పుడు 2 పదాలు మనకు పదే పదే కనబడుతున్నాయి, వినబడుతున్నాయి. ఒకటి యూ షల్ నాట్, మీరు చేయకూడదు, ఇలాగ మీరు చేయకూడదు అని పదే పదే హెచ్చరిక చేస్తున్నాడు. రెండవది నేను మీ దేవుడైన యెహోవాను. ఎందుకు మీరు ఇలాగ చేయకూడదు అంటే నేను మీ దేవుడైన యెహోవాను. ఆ ప్రజలు దేవుని పేరు పెట్టబడిన ప్రజలు, దేవుని యొక్క వాగ్దానము స్వాధీనపరుచుకునేందుకు ఐగుప్తు నుంచి విడిపించబడినటువంటి ప్రజలు. వారిని ఆయనే నడిపిస్తూ ఉన్నాడు. కనుక మీరు దాటి వచ్చినటువంటి దేశం 2 జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకటి ఐగుప్తు, రెండవది కానాన్. ఐగుప్తులో గతంలో 400 సంవత్సరాలు పైగా బానిసలుగా ఉన్నారు, ఎంతో మగ్గిపోయారు. అక్కడ నుంచి విడిపించబడిన తర్వాత దేవుడిచ్చిన వాగ్దాన దేశానికి వెళ్తున్నారు, కానానుకు. ఆ కానాను దేశం కూడా మంచి దేశం కాదు. అక్కడ ప్రజలు కూడా విగ్రహారాధికులుగా ఉన్నారు, లోకస్తులుగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ 2 అనుభవాలు ఏం నేర్పిస్తున్నాడంటే, మొదటగా ఐగుప్తులో మీరు ఆచరించిన ఆచారములు ఇక మీదట ఆచరించకూడదు. గతంలో మీరు ఐగుప్తులో ఉన్నప్పుడు విగ్రహారాధన చేశారు, వాటి క్రియల్లో పాలు పొందారు. అలాగా లేకపోతే మార్గమధ్యంలో మోషే పర్వతం మీద తడువు చేసినప్పుడు అహరోనును తొందరపెట్టి వీరు ఒక దూడను తయారు చేసుకొని మమ్మల్ని నడిపిస్తున్న దేవత ఇదే అని ఎందుకు ఆరాధన చేశారు? తాగి తిని అక్కడ నాట్యమడేదానికి వీరి అనుభవాలు ఎక్కడివి? ఐగుప్తు అనుభవాలు వెంట ఇంకా నడుస్తూనే ఉన్నాయి. సామెతలు 26వ అధ్యాయం 11వ వచనము మరియు పేతురు పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం ప్రకారము, కుక్క తన వాంతికి తిరిగినట్టును కడగబడిన పంది బడుదలో దొర్లుటకు మలినట్టును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను. ఎవరి గురించి ఇంత కఠినమైన మాట మాట్లాడుతున్నాడు? కుక్క తన వాంతికి తిరిగినట్లుగా కడగబడిన పంది మళ్ళీ బడుదలో పొర్లేదానికి మలినట్టుగా వారి స్థితి ఇలాగుంది అంటున్నాడు. ఎవరి స్థితి అంటే పై వచనాల్లో రాస్తాడు, వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమై అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకున్న తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడపటి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. యేసుక్రీస్తు ప్రభు వారు మత్తయి సువార్తలు కూడా 12వ అధ్యాయంలో 43 నుంచి 45 వచనాల వరకు మంచి ఉదాహరణ చెప్పారు కదా. యేసుక్రీస్తు ప్రభువును వెంబడిస్తున్నటువంటి వారు తిరిగి ప్రాచీనమైన స్వభావమునకు పాపమునకు మరితే వారి యొక్క స్థితి ఏ విధంగా ఉంటుందో, అపవిత్రాత్మ ఒక మనుష్యుని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత అది నీరు లేని చోట్ల తిరుగుతూ ఉంటుందంట. విశ్రాంతి దొరకనందున అది మరలా ఏ ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోయిందో ఆ ఇంటికే వస్తుందట. అయితే ఆ ఇల్లు ఊడ్చి చక్కగా అమర్చి ఖాళీగా ఉండినందున అది వెళ్ళి మరి చెడ్డవైన మరొక 7 ఆత్మలను తీసుకుని వచ్చి అందులో నివసిస్తుందంట. కనుక వాని మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరీ చెడ్డదగును. పాపములో ఉన్నవాడు మారు మనసు పొంది పశ్చాత్తపడి రక్షణ పొందడం సులువు. కానీ రక్షణ పొందిన వాడు తిరిగి పాపం చేస్తే ఒక మారు వాడు అనుభవించాడు గనక తిరిగి వాడు పాపంలో పడిపోతే వాడు మళ్ళీ దానికి అది కష్టం. హెబ్రీ 6వ అధ్యాయంలో 4వ వచనంలో కూడా ఇదే చూస్తాం మనం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైనటువంటి వరము రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోతున్న యుగముల సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత వాడు తప్పిపోతే వాడిని తిరిగి రాపట్టడం కష్టం. అలాగే మీరు ద్వితోపదేశకాండం 12వ అధ్యాయం చూడండి. స్వాధీనపరుచుకొని పోయే కనాను గురించి కూడా మాట్లాడుతున్నాడు. ఇక్కడ 29వ వచనం నుంచి 31 వచనాలు. నీవు వారి దేశమును స్వాధీనపరుచుకున్నట్టుకు వెళ్ళుచున్న జనములను నీ దేవుడైన యెహోవాను ఎదుటి నుండి నాశనం చేసిన తరువాత నీవు వారి స్వాస్థ్యమును స్వాధీనపరుచుకొని వారి దేశంలో నివసించినప్పుడు వారిని ఎదుటి నుండి నశింపజేయబడిన తర్వాత నీవు వారి వెంట వెళ్ళి చిక్కుబడి వారి దేవతలను ఆశ్రయింపగోరి ఈ జనములు తమ దేవతలను కొలిచినట్టు
నేనును చేసేదనని అనుకోకుండా జాగ్రత్తగా ఉండవలెను. తమ దేవతలకు వారు చేసినట్లు నీవు నీ దేవుడైన యెహోవాను గురించి చేయకూడదు. ఏలయనగా యెహోవా ద్వేషించు ప్రతి హేయ క్రియను వారు తమ దేవతలకు చేసిరి. వారు తమ దేవతల పేరిట తమ కుమారులను తమ కుమార్తెలను అగ్నిహోత్రములో కాల్చివేయుదురు కదా. నేను మీకు ఆజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చేయవలెను. దానిలో నీవు ఏమీ కలపకూడదు, దానిలో ఏమీ తీసివేయకూడదు. ఈరోజు క్రైస్తవుల జీవితాల్లో కూడా అన్య సాంప్రదాయాలు ఎన్నో కనబడుతూనే ఉన్నాయి. ఎన్నో ఆచారాలు కొనసాగుతూ ఉన్నాయి. కొందరు మారు మనసు పొంది క్రీస్తును అంగీకరించిన తర్వాత ఆ కులము, మతము, గోత్రము, వారి ఆచార సాంప్రదాయాలు మానకుండా వాటిని అనుసరిస్తున్నారు. వాటిని ప్రోత్సహించే సేవకులు కూడా లేకపోలేదు. ఐగుప్తు అనే ప్రాచీనమైన స్వభావాన్ని విడిచిపెట్టాం, తిరిగి వెనకకు మళ్ళకూడదు. ఇప్పుడు కనాన్ అనే వాగ్దాన దేశానికి వెళ్తున్నారు. ఆ కొత్త పద్ధతులు, కొత్త ఆచారాలు నేర్చుకోకూడదు. ఎందుకంటే మనుషులు నిత్యము ఏదో ఒక క్రొత్తదనాన్ని ఎదురు చూస్తూ ఉంటారు. త్వరగా వాటి ద్వారా ఆకర్షించబడుతూ ఉంటారు. ఎందుకంటే మనుషులను పోగొట్టుకోనకూడదని మొహమాటం చేత లేదా లాభమును అపేక్షిస్తూ వాక్యమును కలిపి చెరిపే వారు కూడా ఉన్నారు కదా. కొరింథీ 2వ పత్రికలో 2వ అధ్యాయంలో 17వ వచనంలో పౌలు అదే మాట్లాడుతున్నాడు. మేము దేవుని వాక్యమును కలిపి చెరిపేడు అనేకుల వలె ఉండక నిష్కాపట్యము గల వారమును దేవుని వలన నియమింపబడిన వారమై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచూ ఉన్నాము. ఈ వాక్యమును కలిపే చెరిపేదానికి ఒక 2 ప్రాముఖ్యమైన కారణాలు కూడా ఉన్నాయి, ఆధారాలు కూడా ఉన్నాయి. కొరింథీ మొదటి పత్రికలో సంఘంతో మాట్లాడుతున్నప్పుడు పౌలు 2వ అధ్యాయంలో రాశారు 4వ వచనంలో, మనుషుల జ్ఞానం ఒకటి, రెండవది వాక్చాతుర్యం. మొదటి వచనంలో కూడా కనపడుతుంది. వాక్చాతుర్యం ఒకటి, మనుషుల జ్ఞానం ఒకటి. ఈ రోజున ప్రపంచం చాలా చిన్నగా అయిపోయింది కనుక, మరి మీడియా చాలా డెవలప్ అయిపోయి ప్రతి వాని చేతిలో సెల్ ఫోన్ ఉంది కనుక ప్రపంచంలో ఉన్న అన్ని ఆచార సాంప్రదాయాలు కళ్ళకు కట్టిన కనబడుతున్నాయి కనుక మనుషులు ప్రేరేపించబడుతున్నారు, వాటి ద్వారా ప్రలోభ పెట్టబడుతున్నారు. అందుకే దేవుని యొక్క వాక్యము, ధర్మశాస్త్రము ఏదైతే నీ చేతిలో ఉందో అదే మన జీవితానికి ప్రామాణికం. ఇక 2వ భాగంగా ఈ లేవియా ఖండం 18వ అధ్యాయంలో మనం చూస్తే ఒక కల్చర్ గురించి, మనిషి యొక్క కల్చర్, జీవన విధానం గురించి, అంటే ఆ సెక్సువల్ మారాలిటీ, వివాహ వ్యవస్థకు సంబంధించి, స్త్రీ పురుషుల యొక్క జీవితానికి సంబంధించి అనేక అంశాలు రాయబడుతున్నాయి. ఎవరిని వివాహం చేసుకోవాలి, ఎవరిని వివాహం చేసుకోకూడదు, స్త్రీ పురుషులు ఎవరితో సంబంధాన్ని కలిగి ఉండాలి, ఎవరితో సంబంధం కలిగి ఉండకూడదు, అలాగే పురుషులు కలవకూడదు, స్త్రీలు కలవకూడదు, లేదా మనుషులు జంతువులు కలవకూడదు. ఇది విపరీతమైంది, యెహోవాకు అసహ్యకరమైంది. ఇటువంటి క్రియలన్నీ కూడా నేను మీ ఎదురు నుంచి వెళ్ళగొడుతున్నటువంటి దేశ నివాసుల కల్చర్లో ఒక భాగంగా ఉంది కనుకనే ప్రత్యేకంగా చెబుతున్నాడు, వాటితో మీరు పాలు ఉండకూడదని. ఎందుకంటే ఈ రోజుల్లో మనం గమనిస్తున్నాం కదా, మరి చట్టాలు, న్యాయాలు కూడా మారిపోయాయి. తీర్పులు ప్రజలకు చేసే పాపానికి అనుకూలంగా వస్తున్నాయి. ఇష్టపడితే 2 వ్యక్తులు ఎక్కడైనా సహజీవనం చేయొచ్చని, వారిద్దరు స్త్రీలైనా పర్లేదు, పురుషులైనా పర్లేదు, వేరొకని భార్య వేరొకని పురుషుడైనా పర్లేదు, ఒక 2 నచ్చితే ఎక్కడైనా ఉండొచ్చు. ఇక నీతి, న్యాయము, ధర్మము, వివాహ వ్యవస్థ ఇదంతా ఏమైపోతుంది? ఇలాంటి దినాలు కొత్తగా వచ్చిందేం కాదు. ఆ రోజుల్లోనే ఐగుప్తు, కనాన్లో ఇలాంటి అనుభవాలు జరిగాయి కనుక దేవుడు తన ప్రజలకు హెచ్చరిక చేస్తున్నాడు. మరి ముఖ్యంగా ఇప్పుడు మన కళ్ళెదుట అది పెరిగిపోతున్నాయి. పౌలు రోమీయులతో మాట్లాడుతున్నప్పుడు మొట్టమొదటి అధ్యాయంలో 26వ వచనం నుంచి మీరు గమనించండి. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అటువంటి పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులు అవాంఛమైనవి చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలము పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులైరి. ఈ రోజున మీరు వివాహం గురించి ఆలోచిస్తున్నప్పుడు, బంధువుల మధ్యలో ఏదైనా సంబంధాలు వెతుకుతున్నప్పుడు పెద్దలు కూర్చొని 2-3 తరాలు లేదా 7 తరాలు చూసి వారు మనకు వరుస కాదు అంటుంటారు. ఎక్కడి నుంచి వచ్చాయి ఈ వరుసలన్నీ? అందులో ఉన్నటువంటి నీతి ఎక్కడి నుంచి వచ్చింది? ఇదిగో లేవియా ఖండం 18వ అధ్యాయంలో అన్నీ రాయబడ్డాయి. 1 ఇతర ఆచారాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 2 స్వాభావికమైన ధర్మం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏదేమైనా మనల్ని పిలిచినా, మనల్ని నడిపిస్తున్నా, మనల్ని ప్రాచీన స్వభావం నుంచి విడిపించిన, మనల్ని పరలోక కణానికి నడిపిస్తున్న దేవుడు ముమ్మాటికి పరిశుద్ధుడు. ఆయన ప్రజలుగా మనమున్నాం. వాక్యం వింటున్న మీలో ప్రతి ఒక్కరికి వాక్యానుసారంగా జీవించేటువంటి ఆ కృప దేవుడి మెండుగా దయచేయను గాక. God bless you. God bless you.